డబ్బులు ఊరికనే రావు అని చెప్పి గుండంకులు ఒక పక్క చెప్తా ఉంటాడు. బట్ ఇలాంటి వాళ్ళకి మాత్రం డబ్బులు ఊరికనే వచ్చేస్తుంటాయి. అది రూపాయో, రూ. 2 కాదు. లక్షలు, కోట్ల రూపాయలు వచ్చేస్తుంటాయి. మరిది ఎలా వస్తదో తెలియదు మనకి. అశు రెడ్డి మీద కేస్ ఫైల్ చేశారు. 'బిగ్ బాస్' ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు ఏదైనా అనుకోవచ్చు. ఈవిడ మీద కేస్ ఫైల్ అయిందనమాట. రూ. 1, రూ. 2 కాదు. సో, అక్షరాల 9,00,00,000 పైన సో, చీట్ చేసాడు ఈవిడ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఫాదర్ కంప్లెయింట్ ఇచ్చారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు ఈవిడ మీద. సో, ఇప్పుడు దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బయట సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. దాని గురించి చాలామంది డిస్కస్ చేస్తా ఉన్నారు. 2019లో ఈవిడ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారు. థర్డ్ సీజన్‌లో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా. ఏటి జూనియర్ సమంతగా అప్పుడు ఈవిడ టిక్‌టాక్‌లోనో వీడియోస్ అక్కడ చేస్తే ఈవిడ అక్కడి నుంచి ఫేమస్ అయ్యారు. దాని తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారు. ఈవిడ బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టక ముందు నుంచే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ తోటి ఈవిడకి కాంటాక్ట్ ఉందనమాట. 2018 నుంచి కాంటాక్ట్ ఉందని ఆ ఎన్ఆర్ఐ పర్సన్ చెప్తున్నారు. ఇది యాస్ పర్ ద మీడియా రిపోర్ట్ అండ్ వాళ్ళ ఫాదర్ చెప్తుంది. దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే తర్వాత చెప్తా. అక్కడి నుంచి అతనితో పరిచయం అయింది. దాని తర్వాత ఈవిడ బిగ్ బాస్‌కి వెళ్ళింది. మేబీ ఆ పరిచయం వల్లే ఈవిడ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిందేమో, ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అక్కడ పనిచేసిందేమో మనకు తెలియదు కానీ, ఈవిడ బిగ్ బాస్‌లోకి కూడా వెళ్ళారు. సో, బిగ్ బాస్‌లోకి వెళ్ళారు. దాని తర్వాత బయటకొచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. దాని తర్వాత ఈవిడ కథ వేరు. అసలు ఈవిడ మొత్తం లైఫ్ స్టైలే వేరనమాట. నెక్స్ట్ లెవెల్. ఇదంతా జరుగుతున్న టైంలో అతని దగ్గర నుంచి ఈవిడ డబ్బులు అవసరం అని చెప్పి రకరకాల మార్గాల్లో అంటే లైక్ ఫ్లాట్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు. సో, ఎలా అయినా గానీ సో, ఆయన దగ్గర నుంచి వసూలు చేసింది. అతనేంటి సరే మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. సో, ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంట. సో, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారంట. సో, మనం పెళ్లి చేసుకునే అమ్మాయి మనం కాకపోతే ఎవరికి అని చెప్పి పాపం ఆ ఎన్ఆర్ఐ అక్కడ కష్టపడి చెమట ఓర్చి సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టారంట. సో, ఈవిడ ఇప్పుడు పెళ్లి టాపిక్ వచ్చేసరికి 2018 నుంచి వీళ్ళిద్దరికి ఫ్రెండ్‌షిప్ ఉందంట. దగ్గర దగ్గర ఒక 7 ఇయర్స్ 2025 అంటిల్. సో, 7 ఇయర్స్ ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైంలో అప్పటి నుంచి మాట దాటేస్తున్నారంట. కనిపించట్లేదంట. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదంట. ఆ ఎన్ఆర్ఐ సో, వీళ్ళ సిస్టర్‌కి కూడా సో, 50,00,000 వరకి కూడా డబ్బులిచ్చారంట. అది కూడా వాళ్ళ ఫాదరే చెప్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు పెళ్లి టాపిక్ వచ్చిందో లేకుంటే మరి ఏమో వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదంట. సో, అశు రెడ్డి గారు అస్సలు రెస్పాండే సరిగ్గా అవ్వట్లేదంట. ఇంత జరుగుతుంది. లీగల్‌గా ఫైట్ చేస్తున్నారు. కేస్ పెట్టారు. ఇన్ని ఛానెల్స్ మొత్తం మీద అశు రెడ్డి గారే హాట్ టాపిక్ అయ్యారు. అలాంటి అశు రెడ్డి గారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టారు. ఏంటి? నా గురించి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి. లేకుంటే నేను లీగల్‌గా ఫైట్ చేస్తానని చెప్పి అశు రెడ్డి గారు ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. దాని తర్వాత అశు రెడ్డి గారు ఇంకొక స్టోరీ పెట్టారు. దాంట్లో అశు రెడ్డి గారు గుడికెళ్ళొచ్చినట్టున్నారు. సో, స్ట్రాంగ్‌గా ఉండాలి. అది ఇది అని చెప్పి అశు రెడ్డి గారు కింద ఒక కోట్ రాసి ఇన్‌స్టాగ్రామ్ కోట్ రాసి ఆ ఫోటో పోస్ట్ చేశారు. దాన్ని తన స్టోరీలో షేర్ చేసుకున్నారు. దాని నెక్స్ట్ స్టోరీ ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్ అయిందయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ ఆన్ ఇఫ్ యూ వాంట్ న్యూ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుంది. ఓరిని అమ్మ బడవ! ఆడ ఇక్కడ ఏం జరగతా అంది? అంత పెద్ద గొడవ జరగతా అంది. 9,00,00,000 దగ్గర మోసం జరిగింది. సీసీఎస్‌లో కంప్లెయింట్ జరిగింది. మొత్తం మీడియా ఛానెల్స్ అంతా మాట్లాడేస్తున్నాయి. ఆరామ్‌సే ఇఫ్ యూ వాంట్ కంటెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అంటున్నారు అశు రెడ్డి గారు. ఆ గుండె ఏం గుండెరా! ఆ గుండె నిజంగా బతకాలిరా అనిపిస్తుంది అసలు. ఒక పక్క 2,672 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారయ్యా. దగ్గర దగ్గర నెలకి 10 లక్షలు. మరి ట్యాక్స్‌లు కట్టాయి మేబీ 8 లక్షలో, 7 లక్షలో వచ్చిద్దేమో మనకు తెలియదు గానీ, రూ. 10,00,000 ఆ 2,672 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేసరికి నాకు తెలిసి మీరు ఓపెన్ చేసేసరికి ఆ 3,000 పెరిగేసి ఉంటారు. విష్ణుప్రియ గారికి కూడా దగ్గరుండి మనలాంటి వాళ్ళు చాలామంది పెంచేసాం కాబట్టి, ఇంతకు ముందు వరకు కనీసం ఎవరు ప్రమోట్ కూడా చేసుకోవట్లా. కంటెంట్ కావాలంటే ఈళ్ళే ఎళ్లి చూసేవాళ్ళు చూస్తారు డబ్బులిచ్చి. ఇప్పుడు స్టోరీస్‌లో కూడా పెడుతున్నారు. స్టోరీస్‌లో పెడుతున్నారు, ఫోటోస్‌లో పెడుతున్నారు. 3 ఫోటోలు పెట్టి 4 ఫోటో కావాలంటే ఇంకా బెటర్ కంటెంట్ కావాలంటే మీరు వచ్చేసేయండి అంటారు. మామూలు విషయం కాదు. అశు రెడ్డి గారు అలాగే మాట్లాడుతున్నారు. ఇదే అశు రెడ్డి గారి మీద ఇది ఒక్కటే కాదు. ఇంతకుముందు కూడా అశు రెడ్డి గారి మీద ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయి. లైక్ లాస్ట్ టైం కూడా అనుకుంటాను డ్రగ్స్ కేసులో కూడా అశు రెడ్డి గారి పేరు ఒకటి వినిపించింది. ఒక కబాలీకి సినిమా ప్రొడ్యూసర్ అంటే లైక్ తెలుగుకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ తోటి ఒక వ్యక్తితోటి కూడా సో సంథింగ్
ఆవిడ క్లోజ్గా ఉన్నట్టు, ఆ డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినట్టు సో కొన్ని మీడియా ఛానల్స్లో కూడా ఆవిడ గురించి మాట్లాడారు లాస్ట్ టైం. అండ్ అశోక్ రెడ్డి గారు కూడా మన ఆర్జీవి గారికి చాలా క్లోజు. అసలు ఆవిడతోటి ఇంటర్వ్యూస్ మనం 2-3 చూస్తున్నాం. అది చూస్తే మైండ్ దుమ్మ తిరిగిద్ది. మరి అలాంటి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత కూడా ఎన్ఆర్ఐ బ్రో వీడికి డబ్బులు ఇచ్చాడంటే అసలు ఆ ఎన్ఆర్ఐ బ్రో కూడా గుండె ఇంకెంత గట్టిదో, ఆ గుండె ఇంకెంత గట్టిగా బతకాలో మనం ఆలోచించుకోవాలి. మామూలు విషయం కాదు. అశోక్ రెడ్డి గారు ఆర్జీవి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఆ ఎన్ఆర్ఐ బ్రో అది దగ్గర 2023 ఆ 23లోనే వచ్చి ఉంటుంది తెలుసా ఆ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ తర్వాత కూడా అశోక్ రెడ్డి గారికి ఇంకా డబ్బులు ఇచ్చాడు. ఆ ఎన్ఆర్ఐ బ్రో పెళ్లి చేసుకుందాం అనుకొని ఉన్నాడంటే అలాంటి గుండెలు ఉండాలి, నిజంగా ఉండాలి అలాంటి గుండెలు. దీని నుంచి ఈవిడకి రెస్పాన్స్ తీసుకుందామని అంటే సో ఈవిడ రెస్పాండ్ అవ్వట్లేదు ప్రాపర్గా. జస్ట్ ఒక స్టోరీ పెట్టేసేవారు. ఆ స్టోరీలో కూడా వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ విల్ బీ టేకెన్ ఏ సివియర్ లీగల్ యాక్షన్. సో నా కన్సెంట్ లేకుండా, నాతో మాట్లాడకుండా, నన్ను సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని మీరు మాట్లాడితే నా గురించి సో డెఫినెట్గా మీరు సివియర్గా లీగల్ యాక్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని ఆవిడ చెప్తున్నారు. సో ఇప్పుడు మనము ఆవిడతోటి మన టచ్లోకి వెళ్ళి ఇప్పుడు ఆవిడ వర్షన్ తీసుకొని మనం మాట్లాడాలా అంటే మీడియా ఛానల్స్కి ఏ మీడియా ఛానల్స్ కూడా ఆవిడ అందుబాటులో లేరు. సో అందుబాటులో లేనప్పుడు ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఆ ఎన్ఆర్ఐ ఫాదర్ కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత అది ఈవిడ ఆల్రెడీ ఒక సెలబ్రిటీ కాబట్టి సో ఆబ్వియస్లీ అది హాట్ టాపిక్ అయితే దాని గురించి మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేస్తాయి. ఆ మీడియా ఛానల్స్ ఆధారంగా మనం ఒక వీడియో చేస్తున్నాం ఇక్కడ. అండ్ ముందు చూశాను స్టోరీ ఉంది, ఇప్పుడు స్టోరీ లేదు. బేసిక్గా లండన్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ధర్మేంద్ర అనే పర్సన్ ఓకే నా పెళ్లి చేసుకుంటారని చెప్తే సో మాటిచ్చిందంట. అశోక్ రెడ్డి గారే మాటిచ్చారంట ఆయనకి. సో మాటిస్తే సో మనం పెళ్లి చేసుకునే పోయే అమ్మాయే కదా అని చెప్పి దగ్గర 9,35 లక్షల రూపాయలు, అది బంగారం అవ్వచ్చు, ఫ్లాట్లో వచ్చింది నాకు చెప్పాను కదా. సో ఇలా ఇస్తూ వచ్చిందంట. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన సిట్యువేషన్ వచ్చిన తర్వాత సో ఆవిడ గురించి అడుగుతుంటే ఆవిడ ఆ మాట దాటసరికి వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇంకా అక్కడే ఉన్నారు, లండన్లోనే ఉన్నారు ఆ పర్సన్. సో ఇప్పుడు ఈవిడ గురించి ఇలా మాట్లాడుతుంటే సో మేము మీ మీద కంప్లైంట్ ఇస్తాము, మీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ ఈవిడ బెదిరిస్తుంది. మేబీ ఈవిడకి సో హైలీ ఇన్ఫ్లుయెన్సర్ క్యాండిడేట్ అట్ ప్రెజెంట్ సో జ్యోతక్క వాళ్ళతో కూడా కొంచెం క్లోజ్ అసోసియేషన్ ఉంది. సో మేబీ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈవిడకి అట్ ప్రెజెంట్ నాకు తెలిసి కొంచెం గట్టిగానే ఉండుంటుంది. సో కాబట్టి సర్వైవ్ అవ్వగలుగుతుంటారు. సో గట్టిగా ఇంత మాత్రం కమాండ్ చేస్తున్నారంటే 9,35 లక్షల రూపాయలు మోసం చేసిందని చెప్పి ఆ ఎన్ఆర్ఐ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంత డేర్గా ఉంది అంటే సో ఈవిడ కాన్ఫిడెన్స్ని కానీ ఈవిడ గట్స్ని కానీ మెచ్చుకోకుండా మనం ఉండలేము అసలు బేసిక్గా. ఎందుకంటే ఈవిడికి అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయి ఉంటే ఈవిడ అంత స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పండి. ఈవెందో బయటకు వచ్చి కనీసం అది తప్పనో లేకుంటే అది ఒక ఫాల్స్ నెరేటివ్ అనో లేకుంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారనో అసలు ఈవిడ వర్షన్ ఈవిడ చెప్పాలి కదా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ కన్నా రెస్పాండ్ అవ్వాలి కదా. సో మీడియా ఛానల్స్ కంటే రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ కంప్లైంట్ కన్నా ఆవిడ సీసీఎస్లో ఆవిడ మీద కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ అనో లేకపోతే నేను అలా చేయలేదని చెప్పు సో అలాంటిది ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనే పెట్టాలి కదా. అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ నా మీద మాట్లాడితే నేను కేసు పెడతాను, సివియర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటానంటే సో చాలామంది ఈ మధ్య ఇలాంటివే వినిపిస్తున్నాయి అనమాట. తప్పులు చేస్తుంటారు, ఆ తప్పుల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఆ తప్పులు బయటకు వచ్చిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేసినానో లేకుంటే 10 మందికి తెలిసేలాగా మాట్లాడితేనో సో ఇట్లా కేసులు పెడతాము, లీగల్ యాక్షన్ తీసుకుంటామని మాట్లాడుతుంటారు. లాస్ట్ టైం మంగ్లీ గారు కూడా అదే. సో ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడేదో మోసం చేశారు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే ఆవిడ కూడా మేము ఇట్లా ఎక్స్ట్రాగా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆవిడ కూడా అంటున్నాం. తప్పులు చేయటం ఎందుకు, ఆ లీగల్ యాక్షన్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. లాస్ట్ టైం ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి చాలా పెద్దగా కంప్లైంట్స్ వచ్చి ఆల్మోస్ట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు అది కేసు ఏమైంది ఏంటి, ఈవిడికి క్లీన్ చిట్ వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. లాస్ట్ టైం అది చాలా పెద్ద హంగామైంది. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో ఈవిడ పేరు కూడా ఈవిడ ఫోన్ నెంబర్ కూడా బయటకు వచ్చిందన్నమాట. ఆ ఫోన్ నెంబర్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ డైరెక్ట్గా టెలికాస్ట్ కూడా చేసేసాయి. సో దాని మీద అప్పుడు కూడా ఈవిడ చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. ఎలాగా నా ఫోన్ నెంబర్ ఇలా చూపిస్తారు, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, సిగ్గు ఉండాలి కదా అన్నట్టుగా ఈవిడ రెస్పాండ్ అయ్యారు. సరే ఒక పాయింట్లో ఈవిడ న్యాయం ఉందనుకుందాం. ఎందుకంటే అలాగా మొబైల్ నెంబర్, అందులో అమ్మాయి మొబైల్ నెంబరు, కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మొబైల్ నెంబరు అలా చూపించడం తప్పు అని అనుకుందాం కాసేపు అమ్మాయి వర్షన్లో. మరి ఇప్పుడు వీళ్ళ ఫాదర్ 9,35 లక్షల రూపాయలకి మరి చీటింగ్ చేసింది ఆ అమ్మాయి మా ఓడి దగ్గర నుంచి అని చెప్పి కేసు పెట్టిన తర్వాత అండ్ వీళ్ళ సిస్టర్కి కూడా డబ్బులు ఇచ్చారని చెప్పి వాళ్ళంత క్లియర్గా చెప్తున్న తర్వాత కూడా
ఇక్కడ ప్రాపర్గా అసలు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఏదో జరిగే ఉంటుంది ఖచ్చితంగా. సబ్స్క్రిప్షన్ తోటి 10 లక్షల రూపాయలు నెలకి ఆవిడ సంపాదిస్తుంది అన్నప్పుడు కూడా అయినా కూడా ఆవిడకి ఇంకా మరి ఏంటో మరి. సో ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది మనకు కూడా తెలియదు. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఏదైతే కంప్లెయింట్ ఇచ్చారో, సో ఆ కంప్లెయింట్ ఇచ్చిన ఆ రిపోర్ట్‌ని సో జస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇష్యూ ఒకటి ఇక్కడ ఇలా జరుగుతుందని. చాలామంది ఆబ్వియస్‌లీ తెలిసిందే కదా! అశు రెడ్డి గారి మీద కొంచెం నమ్మకం ఉన్నవాళ్ళు ఓకే అనుకుంటారు. లేకుంటే లాస్ట్ టైమ్ ఇలాగే డ్రగ్స్ కేసు ఒకటి ఇన్వాల్వ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇలాంటి కేసులు వచ్చాయి. అంతకుముందు కూడా ఇంకొక లీగల్ కేసులో ఆవిడ ఉన్నారు. అండ్ ఆర్జీవి గారితో ఆ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ మీద ఒక అభిప్రాయం అనేది ఆబ్వియస్లీ సో చూస్తున్న జనాలకి ఒక క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ అయినప్పుడు మేబీ ఆ కంప్లైంట్ నిజమే అయి ఉండొచ్చేమో అని కూడా చాలామంది నమ్ముతుంటారు. ఎవరు పిచ్చి పట్టి అశు రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వరు కదా, 9,35,00,000 చేసిందని. ఈవెన్ దో ఆవిడ ఏమన్నా ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే పొలిటీషియనో, లేకుంటే ఆవిడ ఇంకా పెద్ద సెలబ్రిటీ అయి ఉంటే సరే ఆవిడ పేరు బదనాం చేద్దామనో, లేదా ఆవిడ దగ్గర నుంచి పైసలు వసూలు చేద్దామనో, ఏదో సంథింగ్ చేద్దామని ట్రై చేసి ఉండొచ్చు. బట్ షీ ఈజ్ నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, సో యూట్యూబర్, సో ఇలాంటి కైండ్ ఆఫ్ సెలబ్రిటీ కాబట్టి మేబీ అంత చేయాల్సిన అవసరం కూడా ఆ కేసు పెట్టిన వాళ్ళకి లేదేమో అన్న వర్షన్ కూడా వినిపిస్తూ ఉందన్నమాట. సో తప్పు చేసి ఉండొచ్చు, అందుకనే కేసు పెట్టుంటారు ఖచ్చితంగా అని చెప్పే వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. సో దీంట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మీరే కామెంట్ చేయండి. జై హింద్.